డే 60 వీడియోలో చెప్పాను గదండీ! 30 డేస్‌గా నాకైతే వెయిట్ లాసే లేదు అని. అండ్ ఈరోజైతే డే 70. ఈ 10 డేస్‌లో నేను ఆల్మోస్ట్ 1 కేజీ వెయిట్ లాస్ అయ్యాను. అండ్ ఓవరాల్ 70 డేస్‌లో 6.5 కేజీ వెయిట్ లాస్ అయ్యాను. సో, నాకెప్పుడైతే వెయిట్ లాస్ స్లోగా ఉన్నిందో అప్పుడు నాకు ఎక్కువగా వచ్చిన డీఎమ్స్, మీరు ఇంత వెయిట్ లాస్ లేకపోయినా కన్సిస్టెన్సీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని. సో, నేను ఎప్పుడైనా లో అయినా, నాకు ఏదైనా ఫుడ్ క్రేవింగ్స్ వచ్చినా, వెయిట్ లాస్ లేదు గదా! ఎలా ఈ డైట్ కంటిన్యూ చేయాలి అనిపించినా నేను నా ఓల్డ్ పిక్స్ అయితే చూసుకుంటాను. సో, అవి నాకు చాలా హెల్ప్ అవుతాయి. మెయిన్‌గా ఫోటోస్ ఎప్పుడు దిగుతాం, ఏదైనా ఫంక్షన్స్, ఏవైనా సెలబ్రేషన్స్ కానీ, ఫెస్టివల్స్ లేదా బయటికెళ్ళినప్పుడు దిగుతాము. సో, ప్రతి ఒక్క ఫోటోలో నాకు ఏదో ఒక పెయిన్ అనమాట. సో, నాకు నేనుగా గిల్ట్‌గా ఫీల్ అయ్యి ఓవర్ వెయిట్ ఉన్నాను, వెయిట్ లాస్ అవ్వలేకపోతున్నానని ఫీల్ అయినవి కానీ, అండ్ నచ్చిన డ్రెస్సులు వేసుకోలేకపోయినవి, అండ్ ఎవరైనా నన్ను బాడీ షేమింగ్ చేసిన విషయాలు కానీ, ఇవన్నీ నాకు ఆ ఫోటోస్ చూసినప్పుడు కళ్ళ ముందు గుర్తొస్తాయి. సో, అప్పుడు ఆ ఫుడ్ తినాలనే క్రేవింగ్ దెబ్బకి ఎగిరిపోతది. ఇంకసలు తినాలని గూడా అనిపించదు. సో, ఇంత మోటివేట్ అయ్యే నేను 7 ఇయర్స్‌గా ఎందుకు వెయిట్ లాస్ అవ్వలేదు అని మీకు డౌట్ రావచ్చు. సో, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేను వెయిట్ గెయిన్ అయ్యాను. అప్పటినుంచి ఇప్పటి వరకు నేను చాలా డైట్‌లు చేశాను. చాలా సార్లు వెయిట్ లాస్ అయ్యాను. మళ్ళీ వెంటనే రీగెయిన్ గూడా అయ్యాను. సో, నాకప్పుడు అంత నాలెడ్జ్ లేదు. ప్రాపర్‌గా ఎలా ఫుడ్ తినాలి, తగ్గిన వెయిట్‌ని రీగెయిన్ అవ్వకుండా ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఫుడ్ క్రేవింగ్స్ ఎలా తగ్గించుకోవాలి, ఇదంతా అప్పుడు అంత నాలెడ్జ్ లేదు. అండ్ ఇప్పుడైతే నాకు పక్కా నాలెడ్జ్ వచ్చింది. సో, ఈ 7 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ నుంచే నాకు ఆ నాలెడ్జ్ వచ్చింది. చాలా డైట్‌లు చేయబట్టి వాటిలో ఉండే ప్లస్‌లు, మైనస్‌లు అన్నీ నాకు అర్థమైనాయి.